మనలో చాలా మంది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామని అనుకుంటారు. కాకపోతే నేను తీసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ వారంటీ ఉంటే బాగుండు, నాకేమైనా ఇష్యూ ఉన్నా కూడా వారంటీలో కవర్ అవుతుందని అనుకుంటారు. అందుకనే నేను మీకు ఈ వీడియోలో ఎలక్ట్రిక్ స్కూటర్ లో మినిమం 8 సంవత్సరాల పాటు ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్న కంపెనీస్ గురించి చెప్తాను అనమాట. ఆ మోడల్స్ ఏంటో మీకు చెప్తాను. అలానే నేను మీకు చెప్పబోయే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో ఇది కేవలం ఎక్స్టెండెడ్ వారంటీ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం చెప్తున్నాను, అంతేగాని ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకోవచ్చలేనిది అనే ఒపీనియన్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పట్లేదు. భారతదేశ మార్కెట్ లో 8 సంవత్సరాల పాటు ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ స్కూటర్ చూసుకున్నట్లయితే రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద తాజాగా కంపెనీ వాళ్ళు 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ప్రకటించారు. దీనికి 8,400 రూపాయలు అడిషనల్ గా పే చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట. కేవలం బ్యాటరీకే కాదు, మోటార్ మీద కూడా ఈ పర్టికులర్ ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఇస్తున్నారు. రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఎస్యూవీ స్కూటర్ అని చెప్తారు. 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్, 55 లీటర్ల వరకు బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. స్కూటర్ లో మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే లభిస్తుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీరు ఒకసారి చార్జ్ పెడితే 160 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 120 కిలోమీటర్ రియల్ రేంజ్ అని చెప్తున్నారు. అలానే స్కూటర్ లో మనకి టాప్ స్పీడ్ తీసుకున్నైతే గంటకు 90 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అని చెప్తున్నారు అనమాట. ఇందులోనే ప్రత్యేకత ఏంటంటే 55 లీటర్ల వరకు బూట్ స్పేస్ అని చెప్తారు. సో ముందు వైపు చూసుకున్నట్లయితే ఇలాగ స్టోరేజ్ స్పేస్ ఇస్తున్నారు. ఈవెన్ మనకి సీట్ కింద కూడా అండర్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. 2 హెల్మెట్ పెట్టేంత స్పేస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక మేజర్ స్పెక్స్ చూస్తే 0 నుండి 80% ఛార్జింగ్ వచ్చి 5 గంటలు ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి 4 కిలోవాట్ల కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. బ్రేకింగ్ పరంగా డిస్క్ బ్రేకింగ్, సిబిఎస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకండ్లను చేరుకోగలదు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎక్స్షోరూమ్ ధర చూసుకున్నట్లయితే 1,43,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మొన్నటి వరకు ఉన్న 2 years అడిషనల్ ఎక్స్టెండెడ్ వారంటీ, బట్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు 8 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ అనేది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద కూడా 8 సంవత్సరాల పాటు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. మన స్టార్టింగ్ హై ఎండ్ మోడల్ చూస్తే ఓలా S1 Pro Gen 3 వేరియంట్స్ అనమాట. ఇందులో మనకి S1 Pro Sport 3rd జనరేషన్ వచ్చి 4 కిలోవాట్ కెపాసిటీతో 242 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 150,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. S1 Pro Sport 3rd Gen 5.2 కిలోవాట్ కెపాసిటీ అయితే 320 కిలోమీటర్ల రేంజ్ చెప్తున్నారు. 141 కిలోమీటర్ టాప్ స్పీడ్ అని చెప్తున్నారు. S1 Pro Plus 3rd జనరేషన్ అయితే 4 కిలోవాట్ కెపాసిటీతో 242 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ని 155,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే S1 Pro Plus 3rd జనరేషన్ 5.2 కిలోవాట్ కెపాసిటీ 170,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే S1 Pro 3rd జనరేషన్ 4 కిలోవాట్ కెపాసిటీ 141,500 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ వేరియంట్స్ కి కూడా వీళ్ళు 8 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నారు అనమాట. అగైన్ మీరు ఎక్స్టెండెడ్ వారంటీ అనేది మోడల్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి నేను ఈ పర్టికులర్ మోడల్ మీద క్లిక్ చేశాను. మీరు గమనిస్తే కనుక 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లు అనేది 7,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ కింద అయితే ఆఫర్ చేస్తుంది. దానికన్నా ఎక్కువ కూడా ఉంది. ఉదాహరణకి 125,000 కిలోమీటర్లు అనుకోండి, దానికైతే మీకు 15,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ కింద ఆఫర్ చేస్తున్నారు. ఈ అమౌంట్ అనేది అగైన్ మోడల్ బట్టి అయితే మారిపోతూ వస్తుంది అనమాట. ఇక S1 Pro వేరియంట్స్ ఏదైతే ఉంటుందో టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తారు. అలానే నెక్స్ట్ మనకి S1 X వేరియంట్స్ లో కూడా అప్ టు 8 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఆప్షన్ అయితే ఉందన్నమాట. S1 X Plus 4 కిలోవాట్ కెపాసిటీ అయితే కనుక 127,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే మనకి S1 X 4 కిలోవాట్ వేరియంట్ అనుకోండి, 117,999 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. 242 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ తో. మనకి S1 X కి S1 Pro కి తేడా ఏంటంటే ఇందులో మనకి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. అలానే మనకి డాష్ బోర్డ్ ఏదైతే ఉంటుందో నార్మల్ డాష్ బోర్డ్ అయితే వస్తుంది అనమాట. ఎక్కువ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి మోడల్ అయితే ఆఫర్ చేయరు. S1 X వేరియంట్ లో కూడా మనకి ఎక్స్టెండెడ్ వారంటీ అనేది 7,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ఎక్స్టెండెడ్ వారంటీ ఏదైతే ఉందో అన్ని మోడల్స్ కి సేమ్ ఎక్స్టెండెడ్ వారంటీ ప్రైస్ అయితే ఉందన్నమాట. ఓలా సంబంధించిన 3 కిలోవాట్ కెపాసిటీ 4 కిలోవాట్ వేరియంట్స్ అన్నిటికి కూడా ఎక్స్టెండెడ్ వారంటీ 8 years వరకు ఎక్స్టెండ్ చేసుకున్న ఆప్షన్ అయితే ఇస్తున్నారు. సో స్కూటర్ మోడల్ అనే కాదు, ఈవెన్ బైక్ మోడల్ మీద కూడా మీకు ఎక్స్టెండెడ్ వారంటీ అనే ఆప్షన్ అయితే ఇస్తున్నారు అనమాట. మీరు గమనిస్తే అప్ టు 8 years వరకు ఎక్స్టెండ్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. సో బైక్స్ కూడా సేమ్ అదే ప్రైస్ అనమాట. స్టార్టింగ్ వచ్చి 7,000 రూపాయలకి 8 years వరకు ఎక్స్టెండ్ వారంటీ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. రోడ్ స్టార్ ఎక్స్ప్రెస్ లో అయితే 4.5 కిలోవాట్ వేరియంట్ వచ్చి 128,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. 252 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో. అదే 9.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 190,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. 501 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో. వీటి యొక్క
టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 125 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్కూటర్స్ బైక్స్ అనేవి ఏదైతే ఉంటుందో ఛార్జింగ్ టైం 4 నుంచి 7 గంటల సమయం వరకు ఉంటుంది ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా. ఇక నెక్స్ట్ కైనెటిక్ కంపెనీ వాళ్ళ కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా మనకి 8 ఇయర్స్ వరకు వారంటీ అనేది లభిస్తుంది. యాక్చువల్గా వీళ్ళు ఎక్స్టెండ్ వారంటీ మాక్సిమం వచ్చి 9 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. 9 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండ్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. దానికి కూడా మీరు అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నాకు వెబ్సైట్ లో కనిపించలేదు స్పెసిఫిక్ గా ఎంత అమౌంట్ అనేది. కైనెటిక్ సంబంధించిన 2 వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు, DX మరియు DX ప్లస్ అని చెప్పి. ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు మనకి 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో రేంజ్ పరంగా 116 కిలోమీటర్ DX ప్లస్ లో, DX లో 102 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తున్నారు. DX లో 80 కిలోమీటర్ టాప్ స్పీడ్, DX ప్లస్ లో 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం వచ్చి 3 గంటలు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. 3 రైడ్ మోడ్స్ అనేది ఇస్తున్నారు. బ్రేకింగ్ పరంగా ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ కి ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,11,500 రూపాయలకి అయితే ఈ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా ఏకంగా కంపెనీ వాళ్ళు 10 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వరకు ఎక్స్టెండ్ వారంటీ ఆప్షన్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇదే మోస్ట్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని క్లెయిమ్ చేస్తున్నారు అల్ట్రా వైలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో. 260 కిలోమీటర్ వరకు IDC రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు, 125 కిలోమీటర్ టాప్ స్పీడ్, ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ స్కూటర్ లో. అలాగే ముందు వైపు మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు, ఆన్ బోర్డ్ నావిగేషన్ ఉంటుంది, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది, 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఇస్తున్నారు అనమాట. అలానే మీకు కెమెరాస్ కూడా ఈ స్కూటర్లో అయితే ఉంటుంది. బట్ అది మోడల్ బట్టి డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. మల్టిపుల్ వేరియంట్స్ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ ABS ని కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఆఫర్ చేస్తున్నారు. సో అల్ట్రా వైలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 8 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వరకు మాక్సిమం వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే 1,45,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా అయితే దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ దాని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్ వరకు 1,45,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ నుండి సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా అప్ టు 8 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ వారంటీ ఆప్షన్ అయితే ఇస్తున్నారు అనమాట. అది సింపుల్ ప్రొటెక్ట్ అనే ఒక ఆప్షన్, అలానే సింపుల్ సూపర్ ప్రొటెక్ట్ అని 2 వేరియంట్స్ 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. కేవలం బ్యాటరీ ప్యాక్ అయితే సింపుల్ ప్రొటెక్ట్, బ్యాటరీ మరియు మోటార్ కి అయితే సింపుల్ సూపర్ ప్రొటెక్ట్ అనే ఒక ఆప్షన్ అనమాట. సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 248 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో మనకి 105 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 30 లీటర్ల వరకు బూట్ స్పేస్ అనేది లభిస్తుంది అనమాట. వారంటీ అనేది మనకి ఎక్స్టెండ్ వారంటీ అప్ టు 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ వరకు ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ చూస్తే 1,72,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ 1S అని ఇంకొక వేరియంట్ కూడా ఉంది. ఇందులో మనకి 3.7 కిలోవాట్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ మాత్రం వస్తుంది. 180 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 105 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో. దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ 1,40,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి మల్టిపుల్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి అయితే ఇలా 8 ఇయర్స్ వారంటీ అనేది ఇస్తున్నారు. ఫస్ట్ చూసినట్లయితే ఏథర్ రిస్తా వేరియంట్ మీద అయితే 8 ఇయర్స్ వారంటీ అయితే ఉందన్నమాట. అగైన్ ఇది కూడా ఎక్స్టెండెడ్ వారంటీ. డిఫాల్ట్ గా ఏదైతే ఇస్తున్నారో 3 సంవత్సరాల పాటు మాత్రమే బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే ఇస్తారన్నమాట. రిస్తాలో కూడా మనకు మల్టిపుల్ వేరియంట్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఇది ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో మన హైదరాబాద్ ప్రైస్ చూసుకున్నట్లయితే రిస్తా S 1,15,000 రూపాయలకి ఇస్తున్నారు. రిస్తా Z అయితే 1,31,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట ఎక్స్-షోరూమ్ కాస్ట్. అలానే మీకు ఎక్స్టెండెడ్ వారంటీ 8 ఇయర్స్ ఏదైతే ఉందో ప్రో ప్యాక్ తీసుకుని దానికి మళ్ళీ అడిషనల్ గా 5,000 రూపాయలు పే చేస్తే అప్ టు 8 ఇయర్స్ ఆర్ 80,000 కిలోమీటర్స్ వరకు మీరు అడిషనల్ వారంటీ పొందొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మన టాప్ స్పీడ్ అప్ టు 90 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. టర్మైటార్ నావిగేషన్ ఫీచర్ అనేది S వేరియంట్ లో లభిస్తుంది. గూగుల్ మ్యాప్స్ అనేవి రిస్తా Z వేరియంట్ లో లభిస్తుంది. ఇక నెక్స్ట్ ఏథర్ 450 వేరియంట్ లో కూడా 8 ఇయర్స్ వరకు ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ ఇస్తున్నారు. 90 కిలోమీటర్ టాప్ స్పీడ్, 160 కిలోమీటర్ల IDC రేంజ్ తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు అనమాట ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కి. IDC రేంజ్ 122 కిలోమీటర్లు, 160 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 450S అయితే 1,20,000 రూపాయల ఎక్స్-షోరూమ్ కాస్ట్ తో ఆఫర్ చేస్తున్నారు. 450X అయితే 1,47,000 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చివరికి ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి మోస్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే ఏథర్ 450 Apex ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో రీసెంట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఇన్ఫైనైట్ క్రూజ్ అనే ఒక ఆప్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏథర్ సంబంధించిన ఏపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 100 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఏథర్ వాయిస్ అసిస్ట్ వంటి ఫీచర్ కూడా ఇస్తున్నారు. 157 కిలోమీటర్ల IDC రేంజ్ అనేది స్కూటర్ తో ఇస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 1,90,000 రూపాయలు. ఈ స్కూటర్ మీద కూడా అప్ టు 8 ఇయర్స్ వరకు మీరు ఎక్స్టెండ్ వారంటీ తీసుకునే ఆప్షన్ అయితే ఉంది. చివరిగా బైక్ సెగ్మెంట్ లో
ఓబెన్ ఎలక్ట్రిక్ బైక్ కూడా ఇప్పుడు 8 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ అయితే ఇస్తున్నారు అనమాట. ఓబెన్ ఆర్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ తో 95 km టాప్ స్పీడ్ తో 175 km వరకు రేంజ్ అనేది ఇస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఇంటి దగ్గర ఛార్జ్ చేయడానికి అయితే సుమారుగా ఒక 7 నుంచి 8 గంటల సమయం పడుతుందండి. మల్టిపుల్ వేరియంట్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ₹1,00,000 నుంచి టాప్ ఎండ్ వచ్చి ₹130,000 వరకు ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. రీసెంట్ గా వీళ్ళు ఇంకొక వేరియంట్ కూడా తీసుకొచ్చారు, ఓబెన్ ఆర్ ఈజీ సిగ్మా అని చెప్పి. సో సిగ్మాలో ఏంటంటే మీకు ఎడిషనల్ ఇంకొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేశారనమాట. కలర్ డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు. సీట్ కూడా కొంచెం కొత్త డిజైన్ సీట్ అయితే ఈ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ బైక్ ప్రైస్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. దీని మీద కూడా మీరు అప్ టు 8 years ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఇవి అప్ టు 8 years ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ 2 ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ అనమాట. అలానే మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసే ముందైనా ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్ ని టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయినా కొనుగోలు చేయండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఒప్పిస్తున్నట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చలేదు ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ గన్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.